गोशामहल के बीजेपी रुकन असम्बली राजा सिंह ने शहर के पॉश इलाकों में बढ़ते हुए पब और ड्रग कल्चर पर तशवीश का इजहार किया। एक वीडियो बयान में उन्होंने कहा कि पुलिस की लाइलमी के बगैर ऐसी कोई भी सरगर्मियों का चलना नामुमकिन है। राजा सिंह ने कहा कि मंशियात के कारोबार में मुलविस अफराद को अवाम के मुंतखबा नुमाइंदों और आला अहदेदारों की सरपरस्ती हासिल है। हफ्ते की रात बंजर हिल जैसे इलाके में एक पब का रात देर गए तक खुला रहना और मौज मस्ती का जारी रहना खुद इस बात का सबूत है कि मुकामी पुलिस पब ओनरों से मिली हुई है। బంజారా హిల్ పబ్లో డ్రగ్స్ దొరికిందని ఇవాళ మనం మీడియా ముఖంగా మనం చూస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇట్లాంటి సంఘటన చాలా జరిగింది. పెద్ద పెద్ద విఐపీస్ దగ్గర, పెద్ద పెద్ద హీరోల దగ్గర కూడా డ్రగ్స్ వెళ్ళింది. వాళ్ళు అమ్ముతున్నారు. రెడ్ హ్యాండ్గా కూడా కొంతమంది అరెస్ట్ కూడా అయినారు. కానీ ఆ కేసు ఏమైంది, దానికి ఒక కట్టలు కట్టి పక్క పడేసినారు. ఈ కేసు కూడా అదే అవుతుంది. ఇవాళ తెలంగాణలో ఈ డ్రగ్స్ కల్చర్ ఎందుకు వస్తుంది, లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా. తెలియదా? ఏ కోణాలో ఏమి జరుగుతుంది పోలీసు వాళ్ళకి అంతా తెలుసు. పట్టుకుంటారు, షో చేస్తారు, దాని తర్వాత కట్టలు కట్టి పక్కా పాడేస్తారు. ఏదో ఒక పెద్ద అధికారుల నుంచి ఫోన్ వస్తుంది, ఏదో ఒక మినిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది, ఏదో ఒక పెద్ద ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. దాని తర్వాత మ్యాటర్ క్లోజ్. తెలంగాణ యువకులు సర్వనాశనం అయితే మాకెందుకు, డ్రగ్స్ తాగి వాళ్ళు జీవితం సర్వనాశనం చేసుకుంటే మాకెందుకు, ఈ విధంగా ఒక ఫీలింగ్ అయితే మన తెలంగాణలో పొలిటికల్ లీడర్ పైన ఉంది. కానీ నేను చెప్పేది ఒకటే, డ్రగ్స్ అనే ఈ యొక్క చాలా డేంజరస్ ఇది నష. ఇది ఎవరికైనా యువకులు ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ అయితే ఖరాబ్ అవుతుంది, కానీ వాళ్ళ ఎంబడి ఫ్యామిలీ లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకోసం వాస్తవం అంటే నిజమైన పోలీసులు డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే, ముఖ్యమంత్రి గారు నిజమైన డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక మనిషి లోపల ఎన్నో నరాలు ఉంటుంది. ఒక్కొక్క నరం గుంజితే మనిషి పరిస్థితి ఏమైతే, అదేవిధంగా ఈ డ్రగ్స్ కోన వరకు వెళ్ళాలి. గోవా అంటున్నారు కదా, గోవా వరకు వెళ్ళండి. గోవా నుంచి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చింది, ప్రత్యేకంగా ఒక బృందం తయారు చేసి టోటలీ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని నేను పోలీస్ అధికారులకి, ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా పాత కేసు ఫైల్ ఏమైంది, పెద్ద పెద్ద హీరోలు కూడా అరెస్ట్ అయినారు కదా, పెద్ద పెద్ద విఐపీస్ కూడా అరెస్ట్ అయినారు కదా, ఆ కేసు ఏమైంది, పోయిందా? అది కేసు కాంప్రమైజ్ అయిపోయినారా? అది నిన్న నైట్ కూడా బంజారాల్స్లో ఆ పబ్లో కూడా పెద్ద పెద్ద విఐపీస్, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారని మీడియాలో చెప్తున్నారు. అంటే పెద్ద వ్యక్తులు అంటే 100% ఈ కేసు కూడా కట్టకట్టి పక్క పడేస్తారు. నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంకి కానీ పోలీసు వాళ్ళకి కానీ నిజమైన డ్రగ్స్ కంట్రోల్ చేయాలని అస్సలు లేదు. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కానీ నిజమైన డ్రగ్స్ కంట్రోల్ చేయాలని అస్సలు లేదు. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు తెలంగాణకి మీరు రాజు, తెలంగాణ ప్రజలకి మీరు ఒక పెద్ద మనిషి. తెలంగాణ యువకులని కాపాడుకోండి. నిజమైన మీరు ఒక మనసు మీద ఉంటే, అంటే డ్రగ్స్ని కంట్రోల్ చేయాలి అని మీకు ఉంటే మొత్తం కోన వరకు వెళ్ళండి. ఒక స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేసి డ్రగ్స్ లేకుండా మన తెలంగాణ చేయండి. ఎవరైనా డ్రగ్స్లో ఇన్వాల్వ్ ఉంటే, అమ్ముతే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయండి. ఎవరు మీకు అడగరు. గతంలో మీరు చేసినారు కదా వేరే కేసులో, ఎవరు అడగలే. మేము కూడా మీకు సపోర్ట్గానే చేసినాం. ఈ కేసులో కూడా డ్రగ్స్ అమ్మే వాళ్ళకి, కొనే వాళ్ళకి మీరు ఏం చేస్తే చేయండి, మేము సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే కొంతమంది వల్ల తెలంగాణ యువకులు లైఫ్ ఖరాబ్ కాకూడదు, పాడు కాకూడదు, అదే మా ఉద్దేశం.